హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పెన్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ప్రేమ ప్రయాణం ఎపిసోడ్ 8. అందరూ హైదరాబాద్లో ఉన్న కాలేజీకి చేరుకున్నారు. ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసి మను వాళ్ళ నాన్న, తమ్ముడు తిరిగి వెళ్ళిపోతారు. మను ఉండటానికి హాస్టల్లో రూమ్ కేటాయించారు. మను తన హాస్టల్ రూమ్కి వెళ్ళింది. అక్కడ రజిత అనే అమ్మాయిని కలుస్తుంది. ఆమె మను రూమ్మేట్ అండ్ క్లాస్మేట్ కూడా. మను తన లగేజ్ అంతా వార్డ్రోబ్లో సర్దుకుంది. ఆ తర్వాత రజితని హాస్టల్, కాలేజీ గురించి అన్నీ అడుగుతుంది. అప్పటికే కాలేజ్ స్టార్ట్ అయ్యి 10 రోజులైంది. మను లేట్ అడ్మిషన్ తీసుకొని జాయిన్ అయింది. రజిత మనుకి అన్నీ చెప్పింది. తర్వాత ఇద్దరూ కలిసి మెస్కి వెళ్ళి భోజనం చేస్తారు. అప్పటికే రాత్రయింది. ఇద్దరు భోజనం చేసి నిద్రకు ఉపక్రమించారు. ఉదయం కాలేజీకి వెళ్ళాలి అని. మరుసటి రోజు కాలేజీలో రజితతో కలిసి మను కాలేజ్కి వెళ్తుంది. రజిత కాలేజీలో చేసే ర్యాగింగ్ గురించి చెప్పింది. అక్కడ చూడు అంది రజిత ఒకవైపు చూపిస్తూ. అక్కడ కొంతమంది అబ్బాయిలు, అమ్మాయిలు కూర్చున్నారు. మరియు వారి ముందు ఒక పెద్ద లైన్ ఉంది. వాళ్ళు లైన్లో ఉన్న స్టూడెంట్స్తో ర్యాగింగ్ పేరుతో వింత పనులు చేయిస్తున్నారు. వాళ్ళంతా సీనియర్లు. వాళ్ళు చూడకముందే త్వరగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నేను నిన్న వాళ్ళ చేతుల్లో పడి అడ్డమైన పనులు చేశాను. వాళ్ళు నిన్ను చూడకముందే నువ్వు వెళ్ళిపో అని చెప్పింది. మనుకి చాలా భయం వేసింది. ఒక సీనియర్ అమ్మాయి తనను గమనించగానే ఆమె త్వరగా అక్కడి నుండి వెళ్ళిపోవాలని చూస్తుంది. సీనియర్ అమ్మాయి మనుని చూసి, హే, పింక్ కలర్ చుడిదార్ ఇక్కడికి రా అని పిలిచింది. రజిత, మను ఇద్దరూ సీనియర్స్ ఉన్న వైపు కదిలారు. ఆ అమ్మాయి రజితని వెళ్ళమని చెప్పింది. రజిత వెళ్ళిపోయింది. మనులో అలజడి పెరుగుతుంది. ఆ సీనియర్ అమ్మాయి మనుని చూసి ఫ్రెషరా అని అడుగుతుంది. మను అవును అని సమాధానమిస్తుంది. నువ్వు ఈ లైన్ చూడలేదా? ఈ కాలేజ్లో కొత్త అడ్మిషన్లందరూ ముందుగా సీనియర్లను కలవాలని తెలియదా అని అంది. మను మెల్లిగా సారీ, నాకు తెలియదు అని చెప్పింది. ఇంతలో ఇంకో సీనియర్ ఫ్రెషర్ అబ్బాయిని ఏదో అంటే అందరూ గట్టిగా నవ్వారు. ఆ అమ్మాయి మనుని లైన్లో నిలబడమని చెప్పింది. మను ఏమీ అనలేదు. మౌనంగా లైన్లో నిల్చుంది. సీనియర్స్ ప్రతి ఒక్కరిని ఏదో ఒకటి చేసేలా చేస్తున్నారు. మను వంతు రాగానే అందరూ ఆది అనే అబ్బాయిని పిలిచి ఆ అబ్బాయికి నీ ఇంట్రడక్షన్ ఇవ్వు అని చెప్పారు. మను మేడం అది అని తడబడుతూ నా పేరు మనస్విని, ఐఆమ్ ఫ్రమ్ విజయవాడ అని చెప్పింది. మను తడబడటం చూసి అందరూ నవ్వడం మొదలుపెట్టారు. మను తల ఎత్తి వాళ్ళ వైపు చూసింది. నీళ్లు నిండిన కళ్ళతో వారిని చూస్తూ దయచేసి నన్ను వెళ్ళనివ్వండి, నేను వెళ్తాను అని చెప్పింది. ఆది మను వైపు చూసి అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి వాళ్ళతో మనుని వెళ్ళనివ్వండి అని చెప్పాడు. రెండో అబ్బాయి అది ఎలా కుదురుతుంది, ఫ్రెషర్స్తో కాసేపు ఆడుకొని కొన్ని పనులు చేయించాలిగా అని అన్నాడు. ఆది అనే అబ్బాయి మాత్రం పాపంరా, ఆ అమ్మాయిని వదిలేయండి అని చెప్పాడు. ఆది స్నేహితులందరూ మనుని ఆపి మరేం పర్వాలేదు బ్రో, జస్ట్ సిల్లీ ర్యాగింగ్ అంతే, డోంట్ వర్రీ, మేం తనని పెద్దగా ఇబ్బంది పెట్టాం, నువ్వు ఇంకేం చెప్పకు అని ఆది నోరు మోయించారు అందరూ. ఒక అమ్మాయి మను దగ్గరికి వచ్చి మై నేమ్ ఈజ్ షీలా సాంగ్కి పాట పాడుతూ డ్యాన్స్ చేయమని చెప్పింది. అది విని ఆది అనే అబ్బాయి వాట్ రబ్బిష్ యు ఆర్ టాకింగ్ అని గట్టిగా అరుస్తాడు. అందరూ ఆదిని మౌనంగా ఉండమని అడుగుతారు. ఆది కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మను సీనియర్ అమ్మాయితో మేడం నాకు డ్యాన్స్ రాదు అని చెప్పింది. ఆ అమ్మాయి ఏంటి అని మళ్ళీ ఆలోచించి పైశాచిక నవ్వుతో పర్వాలేదు, నీకు వేరే టాస్క్ ఇస్తాను, అక్కడ గేట్ ఉంది కదా అని గేట్ వైపు చూపిస్తూ అక్కడికి వెళ్ళి నిలబడి ముందుగా లోపలికి ఎవరైతే వస్తారో వాళ్ళని నువ్వు చెంపదెబ్బ కొట్టాలి అని చెప్పింది. మను లేదు మేడం, నేను ఇలా చేయలేను, ప్లీజ్ నన్ను వదిలేయండి అని బాధగా అడుగుతుంది. ఆ అమ్మాయి ఒక్కసారి ఆలోచించు, నీకు నేను చెప్పిన దాంట్లో రెండింటిలో ఒక పని చేయాల్సి ఉంటుంది, నీకు ఇంకో ఆప్షన్ లేదు అని ఖచ్చితంగా చెప్పింది. మనుకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇక తప్పక మెల్లగా గేటు వైపు కదిలింది. అప్పుడే బయట నుండి ఒక అబ్బాయి వస్తాడు. మను మెల్లిగా వెళ్తుంది. ఆ అబ్బాయి మను వెనుక వస్తూ ఆ అబ్బాయిని చెంపదెబ్బ కొట్టమని చెప్పింది. లేకపోతే నువ్వు డ్యాన్స్ చేయాలి, అది కూడా షార్ట్ డ్రెస్లో అని వార్నింగ్ టోన్లో చెప్పింది. మనుకి టెన్షన్గా ఉంది.
మను మనసులో కన్నయ్య దయచేసి నన్ను క్షమించు అని మనసులో కన్నయ్యను వేడుకొని అప్పుడే అక్కడికి వచ్చిన అబ్బాయి దగ్గరికి వెళ్ళి మను ఒక చేతి పిడికిలలో లాకెట్ బిగించి కళ్ళు మూసుకొని ఇంకో చేత్తో అతని చెంప మీద కొడుతుంది. ఆ చెంప దెబ్బ చాలా బలంగా ఉంది. అందరి దృష్టి వారి వైపుకు వెళ్తుంది. అకస్మాత్తుగా చెంప దెబ్బ తగలడంతో ఆ అబ్బాయి దిగ్భ్రాంతి చెందాడు. అతను మను చేతిని వెనక్కి వంచి ఆమె వీపు మీద పెట్టాడు. మను బాధతో మూలుగుతుంది. ఆ అబ్బాయి నీకేమైనా పిచ్చి పట్టిందా లేక ఇంట్లోనే మైండ్ వదిలేసావా అని కోపంగా అన్నాడు. దయచేసి నన్ను క్షమించండి, నేను ఉద్దేశపూర్వకంగా ఇలా చేయలేదు, అక్కడ ఉన్న వాళ్ళు నన్ను అలా చేయమని చెప్పారు అని సీనియర్ల వైపు చూపిస్తూ ఆమె చెప్పింది. వెంటనే అతని కళ్ళు ఆ సీనియర్స్ మీద పడతాయి. అందరూ అతన్ని చూసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. అది చూసి మను చాలా ఆశ్చర్యపోయింది. ఆ అబ్బాయి ర్యాగింగ్ చేశారా అని అడుగుతాడు. మను అవును అని తల ఊపింది. అతను ఆమె చేతిని విడిచిపెట్టాడు. మను ఆ అబ్బాయి వైపు చూసింది. అతని చెంపపై వేళ్ల గుర్తులు చూసి ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె అతన్ని ఆపి ఒక బెంచ్ మీద కూర్చోబెట్టి ఆపై తన దగ్గర ఉన్న బాటిల్ నుండి చల్లటి నీటిని తీసి హ్యాండ్కి తడిపి అతని చెంపపై పెడుతుంది. ఇదంతా నా తప్పు, ఎంత ఎర్రగా అయిందో చూడండి, కన్నయ్య నన్ను ఎప్పటికీ క్షమించడు అని అంది. ఆ అబ్బాయి మనుని చూసి రిలాక్స్, నాకేం కాలేదు అని చెప్తూ హాయ్ ఐ యామ్ వినయ్ అని చెయ్యి చాచాడు. మను కూడా హాయ్ నా పేరు మనస్విని, అందరూ నన్ను మను అని పిలుస్తారు అని చెప్పింది. అయితే నేను కూడా నిన్ను మను అని పిలుస్తాను అని చెప్పాడు వినయ్. అవునా అని ఆశ్చర్యపోతూ కళ్ళ పెద్దవి చేతి చూసింది మను. వినయ్ జస్ట్ కిడ్డింగ్ అని చెప్పి ఫస్ట్ ఇయర్నా అని అడిగాడు. మను అవును ఈరోజే వచ్చాను, మీరు కూడా ఈరోజే వస్తున్నారా అని అడిగింది. లేదు నేను చాలా రోజుల నుండి వస్తున్నాను అన్నాడు వినయ్. ఇద్దరు క్లాస్కి వెళ్దామని ఇద్దరు క్లాస్ వైపు వెళ్తారు. ఒక విషయం చెప్పండి, మీరు కూడా ఫ్రెషర్ అయినప్పుడు మిమ్మల్ని చూసి సీనియర్స్ ఎందుకు పారిపోయారు? ఇంతవరకు అందరినీ ఎంత ఇబ్బంది పెట్టారో తెలుసా అని అమాయకంగా అడిగింది మను. దాంతో వినయ్ నవ్వుతూ నేను మొదటి రోజు రాగానే వీళ్ళు నన్ను చుట్టుముట్టారు. నేను కూడా సరదాగా ర్యాక్ చేస్తారనుకున్నాను, కానీ వాళ్ళు నన్ను మోసం చేసి ప్రొఫెసర్కి ప్రపోజ్ చేయించారు. ప్రొఫెసర్ వల్ల విషయం ప్రిన్సిపల్కి చేరింది. ప్రిన్సిపల్ నన్ను పిలిచారు. నేను ఆయనకి అంతా చెప్పాను. అప్పుడు సార్ అందరికీ నన్ను రాజేంద్ర ప్రతాప్ కొడుకు అని చెప్పాడు. అలానే మా అన్న పోలీస్ ఆఫీసర్ అని కూడా చెప్పాను అని అన్నాడు వినయ్. అంటే నువ్వు అబద్ధం చెప్పావా అని అడిగింది మను. లేదు మను, మా అన్నయ్య నిజంగానే సిఐడి ఆఫీసర్, కాకపోతే తను ఈ సిటీలో ఉన్నాడని అబద్ధం చెప్పాను అని చెప్తాడు. అంటే నువ్వు వాళ్ళందరినీ ఫూల్ చేశావన్నమాట అని అంది మను. ఇద్దరు నవ్వుకొని అక్కడి నుండి క్లాస్కి చేరుకున్నారు. ఇంకా క్లాస్ స్టార్ట్ కాలేదు. మను వెళ్ళి రజితతో కూర్చుంది. ఇంకా కాలం గడుస్తుంది. మను చదువులో బిజీ అయిపోయింది. రజిత ఆమెకు చాలా మంచి స్నేహితురాలైంది. ఆమెకి వినయ్తో కూడా మంచి స్నేహం ఏర్పడింది. ఇంతలో ఫ్రెషర్స్ డే వస్తుంది. అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు పార్టీ ఉంది. మను రేపు ఏం డ్రెస్ వేసుకుంటావు అని అడిగింది రజిత. ఏదో ఒకటి రజిత, ఇంకా ఏం అనుకోలేదు అని చెప్పింది మను. రజిత కళ్ళు పెద్దవి చేసి ఏంటి రేపటికి డ్రెస్ నువ్వు ఇంకా తీసుకోలేదా అని అడిగింది. తీసుకోకుంటే ఏం, రేపటికి అంత ప్రత్యేకత ఏముంది కొత్త డ్రెస్ వేసుకోవడానికి అని చాలా క్యాజువల్గా అంది మను. మను రేపందరూ ఎలా వస్తారో తెలుసా? అమ్మాయిలను చూసి అబ్బాయిలు మతిపోయేలా రెడీ అయి వస్తారు. మరి నువ్వు ఇలా ఉంటే ఎలా? పద నీకోసం నేను షాపింగ్ చేస్తాను, పద షాపింగ్కి వెళ్దాం అని అంటుంది రజిత. మను నిరాకరిస్తుంది. కానీ రజిత పట్టు విడవకుండా తప్పక షాపింగ్కి తీసుకువెళ్తుంది మనుని. రజిత మను కోసం నేవీ బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ కొంటుంది. ఇద్దరూ కాసేపు బయట తిరిగి స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేసి హాస్టల్కి వెళ్తారు. తర్వాత మరుసటి రోజు పార్టీకి కూడా మనుని రజితనే రెడీ చేస్తుంది. ఇద్దరు రెడీ అయ్యి బయలుదేరుతూ మను స్పెట్స్ పెట్టుకుంటుంది. ఎలాంటివి అంటే ఏదో సీరియల్లో మేఘ్నా లోకేష్ పెడుతుంది కదా, నాకు సీరియల్ నేమ్ తెలియదు, నేను సీరియల్స్ పెద్దగా చూడను. అది చూసి రజిత మనం పార్టీకి వెళ్తున్నాం, నీకు రెడీ అవ్వడం ఇష్టం లేకపోయినా నా కష్టాన్ని పాడు చేయకు అని రిక్వెస్టింగ్గా అంది. మను గ్లాసెస్ తీసేసింది. ఇద్దరు పార్టీ జరిగే ప్లేస్కి చేరుకుంటారు. వినయ్ వాళ్ళని బయట కలుస్తాడు. అప్పుడే అతని కళ్ళు మను వైపు వెళ్తాయి. ఆమెను చూస్తూనే ఉన్నాడు. రజిత వినయ్ దగ్గరికి వెళ్ళి నోరు మూసుకో లేకపోతే ఈగలు లోపలికి వెళ్ళిపోతాయి అని అంది. వినయ్ ఇబ్బందిగా కదిలాడు. మనుతో వినయ్ నాకు షాకింగ్గా ఉంది మను, నువ్వు ఇలా రెడీ అవ్వడం చూసి అంటూ బై ద వే నువ్వు చాలా అందంగా ఉన్నావు అని మనస్ఫూర్తిగా చెప్పాడు. మను చిన్నగా నవ్వింది. అందరూ లోపలికి వెళ్తారు. లాన్లో పార్టీ జరుగుతోంది. ప్రతి చోట్ల లైట్లు వెలుగుతున్నాయి.
లైట్ మ్యూజిక్ ప్లే అవుతుంది. పార్టీ ప్రారంభమవుతుంది. పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళందరూ డ్యాన్స్ చేస్తారు. ప్రతి ఒక్కరూ చాలా ఎంజాయ్ చేస్తారు. అప్పుడు ఫ్రెషర్స్ పార్టీకి పార్టిసిపేట్ ఛాన్స్ వస్తుంది. ప్రతి ఒక్కరూ తమను తాము పరిచయం చేసుకుంటారు. వాళ్ళకున్న టాలెంట్తో డ్యాన్సర్, సింగింగ్ ఏదో ఒకటి పార్టిసిపేట్ చేస్తారు. వినయ్ గిటార్ వాయిస్తాడు. అందరూ చాలా ఇష్టపడతారు. వినయ్ దిగగానే, వావ్ వినయ్, ఎంత బాగా గిటార్ ప్లే చేస్తావో తెలుసా, చాలా బాగుంది, ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతుంది మను. అన్నయ్య దగ్గర నేర్చుకున్నాను. గిటార్ చాలా బాగా వాయించేవాడు, అంతేకాదు బాగా పాడతాడు కూడా అని చెప్పాడు వినయ్. మనుకి చాలా విచిత్రంగా అనిపించింది. వెంటనే వినయ్తో, మీ అన్నయ్య చేసే జాబ్ సిఐడి, ఇంకా గిటారిస్ట్ కూడానా, అది చాలా అరుదైన కలయిక అని అంది. ఏం పోలీసులు మనుషులు కాదా అని అన్నాడు వినయ్. నోనో, నా ఉద్దేశం అది కాదు. పైగా నాకు పోలీసులు అంటే చాలా భయం. అప్పుడే ఒక పాట ప్లే అవుతుంది. ఆ పాటకి రజిత చాలా క్యూట్గా డ్యాన్స్ చేస్తుంది. అందరూ చప్పట్లు కొడతారు. ఇక మను వంతు వస్తుంది. మను స్టేజ్ మీదకు వచ్చింది. ఆది తన కళ్ళు మను మీదకు మళ్లించాడు. అతను ఆమెను చూస్తూనే ఉన్నాడు. నిజానికి మను ఈరోజు చాలా అందంగా ఉంది. మను తనను తాను పరిచయం చేసుకుంది. తనకు పాటలు పాడటం, పుస్తకాలు చదవడం ఇష్టమని అందరికీ చెబుతుంది. ఆది ఆమెను ఒక పాట పాడమని అడిగారు. అతని స్నేహితులందరూ నవ్వుతున్నారు. తన పేరే సరిగ్గా చెప్పలేని అమ్మాయి పాట పాడుతుంది బ్రో అంటూ అందరూ నవ్వడం మొదలు పెడతారు. అప్పుడే ఒక మధురమైన స్వరం వారి చెవులకు చేరుతుంది. అందరూ నిశ్శబ్దంగా ఉంటారు. మను పాట పాడటం మొదలుపెట్టింది. అందరూ పాటలో లీనమైపోతారు. ఆది చప్పట్లు కొట్టగానే అందరూ తేరుకుంటారు. ఇప్పుడు మాట్లాడండి అని తన స్నేహితులను చూసి కోపంగా అంటాడు. అందరూ సిగ్గుగా తలదించుకుంటారు. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేయండి.